నీట్ దీని వాటికి ఉన్న తేడా ఏంటంటే అది ఒక్క రోజులో అయిపోతుంది అంతే. అవును. ఇక్కడ మీకు దీంట్లో ఎన్ని ఉన్నాయి నీటికి సంబంధించి? యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ ఇన్ని ఉన్నాయా? రెండవది సంఖ్య ఎక్కువ ఇక్కడ. దాదాపు 1.5 కోటి మంది రాస్తుండే. అయ్యి ఎంత ఉంటారు? 10 లక్షలు 20 లక్షలు ఉంటారు. అంటే అది పోస్టులను బట్టే రాస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చాడు 1.5 కోటి అనేటప్పటికి కంప్యూటర్లు కావాలి, సెంటర్లు కావాలి. మెయిన్ అది. అవును, అన్ని సెంటర్లు ఉండాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని చూసాను. ఎక్కడో విజయవాడ దాటిపోయి కానూరు దగ్గర ఎక్కడో డొంక రోడ్డు లోపల చెట్లు గిట్లు పొలాల మధ్యలో ఒకటి పెట్టి అక్కడ ఇది వస్తది. నెట్ పోయిందా ఆ రోజున ఎగ్జామ్ ఆగిపోద్దండి. అవును. అలాంటి సిచ్యుయేషన్ లో దేశవ్యాప్తంగా నెట్ పోకుండా జాగ్రత్త తీసుకోగలమా మనం? ఎవరికన్నా దెబ్బ కొట్టాలనుకున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏ రేపు పొద్దున ఆన్లైన్ లో పెట్టిందండి. మోడీని బద్నాం చేయాలనుకున్నాడు, ఆ ఏరియాలో ఉన్నట్టు కేబుల్ కనెక్షన్ కట్ చేస్తాడు, ఇంటర్నెట్ కనెక్షన్. ఏమవుతుంది? ఎగ్జామ్ జరగదు. అప్పుడు ఏమంటారు? ఇదిగో మోడీ అంటారు. అదేదో అంటారు కదా, అడుక్కు తినేవాడికి 64 పలహారాలని, చెడగొట్టేవాడికి 100 మార్గాలు ఉన్నాయి. పోలీసు వాడికి ఒకటే మార్గం ఉంటుంది, దొంగకి 60 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు సమస్య అదే ఫేస్ చేస్తున్నాడు. దానికి పరిష్కారం ఏదో అడిగాడట, ఏం జరుగుతుందో చూడాలి. అంటే బిల్లు పెట్టడం లేదంటే ఈ కమిటీ వేయడం, ఇది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళడమేనా, శాశ్వత పరిష్కారం? బేసిక్ గా ఒకటి